ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మన డీప్ డైవ్ బైబిల్లోని మాథ్యూ సువార్త అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం మీద మనం న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఆధారంగా చూద్దాం. ఈ అధ్యాయంలో యేసు పరిచర్యకు సంబంధించిన కొన్ని చాలా ముఖ్యమైన సంఘటనలు బోధనలు ఉన్నాయి. మరి ఈ డీప్ డైవ్ యొక్క మిషన్ ఏంటి? మన మిషన్ ఏంటంటే ఈ అధ్యాయంలోని కీలక సంఘటనలను కొంచెం విడమర్చి చుట్టం, వాటికి ఎలాంటి స్పందనలొచ్చాయో అర్థం చేసుకోవడం, ఇంకా యేసు తన అధికారం, విశ్వాసం, కనికరం, తన పరిచర్య గురించి ఇచ్చిన ముఖ్యమైన సందేశాలను గ్రహించడం. సరే, మొదలు పెడదాం. అధ్యాయం చాలా నాటకీయంగా మొదలవుతుంది కదా. ఒక పక్షవాతం గల వ్యక్తిని యేసు దగ్గరికి తెస్తారు. కాని యేసు వెంటనే స్వస్థపరచకుండా నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పారు. ఇది కొంచెం ఊహించనిది. అవును. అది వెంటనే అక్కడున్న కొందరు ధర్మశాస్త్ర పండితులకు అంటే మతనాయకులకు కోపం తెప్పించింది. వాళ్లు ఇది దేవదూషణ అనుకున్నారు. ఎందుకంటే అప్పట్లో వాళ్ల నమ్మకమేంటంటే వ్యాధికి పాపానికి సంబంధం ఉందని, మరి పాపాలు క్షమించే అధికారం ఒక్క దేవుడికే ఉందని. అయితే యేసు వాళ్ల ఆలోచనలు గ్రహించి ఏది తేలిక, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడమా లేక లేచి నడవమని చెప్పడమా అని అడిగి ఆ వ్యక్తిని భౌతికంగా స్వస్థపర్చారు. అంటే దీని ద్వారా పాపాలు క్షమించే అధికారం కూడా తనకు ఉందని ఆయన నిరూపించారన్నమాట. ఇది కేవలం ఒక్క స్వస్థత కాదు, తన అధికారం యొక్క ప్రకటన కూడా. ఖచ్చితంగా అది చాలా పెద్ద స్టేట్మెంట్. ఆ వెంటనే మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మాథ్యూ అంటే మత్తయి ఒక సుంకరి. అవును, సుంకరి అంటే అప్పట్లో రోమన్ల కోసం పన్నులు వసూలు చేసేవాళ్లు. వాళ్లని తమ సొంత ప్రజలే ద్వేషించేవారు. సరిగ్గా అలాంటి వ్యక్తిని యేసు తన శిష్యుడిగా రమ్మని పిలిచారు. అంతేగాదు, ఆ తర్వాత మాథ్యూ ఇంట్లో అతనిలాంటి ఇతర సుంకరులు, పాపులు అని ముద్రపడిన వాళ్లతో కలిసి భోజనం చేశారు. ఇది పరిసయ్యులకు అస్సలు నచ్చలేదు. పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రాన్ని చాలా నిక్కచ్చిగా పాటించేవాళ్లు కదా. అవును. వాళ్లు వచ్చి యేసు శిష్యులను అడిగారు, మీ బోధకుడు పాపులతో సుంకరులతో కలిసి ఎందుకు తింటున్నాడు అని. అప్పుడు యేసు చెప్పిన సమాధానం నిజంగా ఆయన పరిచర్య యొక్క హృదయం లాంటిది. ఏం చెప్పారు? ఆయన రోగులకే వైద్యులు కావాలి కాని ఆరోగ్యంగా ఉన్నవాళ్లకి కాదు అన్నారు. ఇంకా పాత నిబంధనలోని హోషేయ గ్రంథం నుండి నేను బలిని కోరను కనికరాన్నే కోరుతాను అనే వాక్యాన్ని గుర్తుచేశారు. అంటే మతపరమైన ఆచారాల కన్నా, ఆ సామాజిక కట్టుబాట్ల కన్నా దయ చూపించడం, అవసరంలో ఉన్నవాళ్లని చేర్చుకోవడం ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కనికరం, అందర్నీ చేర్చుకోవడమనే థీమ్ అది కొనసాగుతూనే ఉంది గదా. ఆ తర్వాత ఉపవాసం గురించి ప్రశ్నలొస్తాయి. అవును. యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మరి మీ శిష్యులెందుకు ఉండట్లేదు అని అడిగినప్పుడు యేసు కొన్ని ఉపమానాలు చెప్పారు. కొత్త బట్ట, పాత అంగి, కొత్త ద్రాక్షరసం, పాత తిత్తులు, అలాంటివి గదా. సరిగ్గా. వాటి సారాంశం ఏంటంటే ఆయన తెస్తున్న కొత్త ఏర్పాటు, ఆ కొత్త బోధ పాత మత వ్యవస్థలతో కేవలం అతికించడం కుదరదు, అది పూర్తిగా కొత్తది అని. తనను తాను పెండ్లి కుమారుడిగా పోల్చుకున్నారు. పెండ్లి కుమారుడా? అవును. పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు పెళ్లివారు దుఃఖించరు కదా, అది వేడుక సమయం. అలాగే తను ఉన్నప్పుడు అది వేడుక చేసుకునే సమయం, ఉపవాసం ఉండి దుఃఖించే సమయం కాదు అని ఆయన సూచించారు. అంటే ఒక కొత్త శకం మొదలైందన్నమాట. ఆసక్తికరంగా ఉంది. ఇక తర్వాత వెంటనే 2 అద్భుతమైన స్వస్థతలు, ఒకదాని తర్వాత ఒకటి. 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ. ఆమె గుంపులో వచ్చి రహస్యంగా ఆయన వస్త్రాన్ని తాకింది. అవును. తాకగానే స్వస్థత పొందింది. మరొకటి ఒక సమాజమందిరపు అధికారి. అతని కూతురు చనిపోయిందని అందరూ అనుకుంటుంటే యేసు వెళ్లి ఆమెను బ్రతికించారు. ఈ రెండింటిలో విశ్వాసం పాత్ర ఏంటి? రెండింటిలోనూ విశ్వాసమే కీలకం. ఆ స్త్రీ ఆయన బట్టచెంగు ముట్టుకున్నా చాలు, నేను బాగుపడతాను అని ఎంత గట్టిగా నమ్మిందో చూడండి. నిజమే. అలాగే ఆ అధికారి ఇంట్లో వాళ్లందరూ ఏడుస్తూ అపహాస్యం చేస్తున్నా కూడా యేసుమీద నమ్మకముంచాడు. నా కుమార్తె చనిపోయింది, అయినా నువ్వొచ్చి చెయ్యి వేస్తే బ్రతుకుతుంది అని వేడుకున్నాడు. యేసు ఇద్దరితోనూ అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని. ఆ అధికారితో భయపడకు, నమ్మిక మాత్రముంచు అన్నారు. అంటే ఒకవైపు అంత గొప్ప విశ్వాసం, అవును, మరోవైపు అదే అధికారి ఇంట్లో ఉన్నవాళ్ల అవిశ్వాసం, వాళ్ల నవ్వులు. ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ సంఘటనలో. ఆయన చేసిన అద్భుతాలు చూసినా అందరూ నమ్మలేకపోయారన్నమాట. ఆ తర్వాత కూడా స్వస్థతలు జరిగాయి. 2 గుడ్డివాళ్లు,
ఒక దయ్యం పట్టిన మూగ వ్యక్తి. అవును, వాళ్ళని కూడా స్వస్థపరిచారు. ప్రజలు అంటే సామాన్య ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఇలాంటివి ఇశ్రాయేల్లో మనం ఎప్పుడూ చూడలేదే అని అనుకున్నారు. కాని అదే సమయంలో పరిసయ్యుల వ్యతిరేకత ఇంకా పెరిగింది. వాళ్ళు యేసు చేస్తున్న అద్భుతాలను చూసి దేవుని శక్తి అనకుండా ఇతను దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని ఆరోపించారు. చూడండి, ఒకే పనికి ఎంత భిన్నమైన స్పందనలు. నిజమే. ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు తీవ్ర వ్యతిరేకత. సరే, మరి ఈ అధ్యాయం చివరికి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? యేసు జనసమూహాలను చూసి ఏం గ్రహించారు? ఆ అధ్యాయం చివర్లో యేసు ఆ జనసమూహాలను చూశారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే కాపరిలేని గొర్రెలవలే విసిగిపోయి చెదిరిపోయి ఉన్నారు. అది చూసి ఆయనకు వాళ్ళమీద చాలా కనికరం కలిగింది. కనికరం? అవును, అది కేవలం జాలి కాదు. వాళ్ల ఆధ్యాత్మిక అవసరాన్ని, వాళ్ల నిస్సహాయతను ఆయన గుర్తించారు. అందుకే తన శిష్యులతో అన్నారు, పంట కోతకు సిద్ధంగా ఉంది, కాని పనివాళ్లు చాలా తక్కువ. కాబట్టి పంట యజమానిని అంటే దేవుణ్ణి పనివాళ్లను పంపమని వేడుకోండి అని చెప్పారు. అంటే ఆయన చేసిన అద్భుతాలు, బోధనలు అవన్నీ ఒక పెద్ద మిషన్లో భాగమన్నమాట. ఇంకా చాలా పని ఉందని, ఎక్కువ మంది కావాలని ఆయన చెప్తున్నారు. సరిగ్గా. ఈ అధ్యాయం మొత్తం చూస్తే యేసు పరిచర్య ఎలా వేగం పుంజుకుందో తెలుస్తుంది. ఆయనకు అనుచరులు వస్తున్నారు, అదే సమయంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన తన అధికారాన్ని చూపిస్తున్నారు, విశ్వాసం, కనికరం, అందర్నీ చేర్చుకోవడం వంటి విలువలను స్థిరపరుస్తున్నారు. ఇదంతా చూపిస్తూనే ఆ అవసరం ఎంత పెద్దదో కూడా మనకు గుర్తుచేస్తోంది. మాథ్యూ 9 నిజంగా ఒక వేగవంతమైన ప్రయాణం. స్వస్థతలు, వివాదాలు, పిలుపులు, బోధనలు, కనికరం చాలా ఉన్నాయి. అధికారం స్పష్టంగా కనిపించింది. విశ్వాసానికి ప్రతిఫలం దక్కింది. కాని వ్యతిరేకత కూడా గట్టిపడింది. మిషన్ ఇంకా స్పష్టమైంది. అవును, ఇక్కడ స్థిరంగా కనిపించే ఒక విషయమేంటంటే యేసు ఎప్పుడూ అంచనాలను తలకిందులు చేయడమే. ఎవరు స్వస్థత పొందుతారు, ఎవరు పిలవబడతారు, అసలు దేవునికిష్టమైనది ఏది, కఠినమైన ఆచారాలా లేక కనికరమా? ఇలాంటి విషయాల్లో అప్పటి సాంప్రదాయ ఆలోచనలను ఆయన సవాలు చేశారు. వినేవారికి మనం ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ అధ్యాయంలో మనం చూశాం, యేసు ఇంత స్పష్టంగా అద్భుతాలు చేస్తుంటే కొందరు గొప్ప విశ్వాసం చూపించారు. కాని అదే సమయంలో బాగా చదువుకున్న మత పెద్దల నుండే తీవ్రమైన అవిశ్వాసం, వ్యతిరేకత వచ్చింది. ఒకే సంఘటనలకు ఇలాంటి పూర్తి భిన్నమైన ప్రతిస్పందనలు, అంటే విశ్వాసం ఒకవైపు, తిరస్కారం మరోవైపు, పక్కపక్కనే కనిపించడం. అధికారం మరియు విశ్వాసం గురించి ఈ కథనం చెప్పే ముఖ్య సందేశాన్ని మన అవగాహనను ఎలా ప్రభావితం చేస్తుంది? దీని గురించి ఆలోచించండి.